500 చొప్పున 26 నెలలంటే 65,000 రావాలి. 5,000 ఇచ్చినావు కదా బిడ్డ, ఇప్పుడు పోయి చెప్పు మీ రేవంత్ రెడ్డికి ఇంకా 60,000 పంపమను, అప్పుడే ఓటేస్తా అన్నదట. మరి మా అక్క చెల్లెలు ఏమంటారు? సంగారెడ్డి వాళ్ళు పెంటమ్మ చెప్పింది కరెక్టేనా? నేను నిన్నటి నుంచి తిరుగుతా ఉన్నా, 20 మున్సిపాలిటీలు తిరిగిన రాష్ట్రంలో. యాడికి పోయినా కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు 5,000 పంపిండట రేవంత్ రెడ్డి. 5,000 మరి ఈడెంత వస్తున్నాయి సంగారెడ్డిలో? 2 అంటే 3 కటింగ్ పెట్టి రేంజ్ లోకల్ లీడర్లు. మరి అంతటా 5 పెంటమ్మ కూడా 5 వచ్చినాయట. మరి ఈడేంత ఇస్తారో నాకు తెలియదు. సరే, ఏది ఏమైనా నేను కోరేది ఒక్కటే, మోసం చేసిండు రేవంత్ రెడ్డి. తులం బంగారం వచ్చిందా? ఎన్ని తులాలు వచ్చింది? రాలే. ఒకసారి చూపిపోయి తులం బంగారం సంగతి. వచ్చిందమ్మా తులం? తులం రాలే కానీ ధర మాత్రం కొండెక్కింది. ఎంతైంది ఇప్పుడు? అంటే ఎన్ని అబద్ధాలు ఆడతాడో ఆ ముఖ్యమంత్రిని చూసిండ్రా? అట్లనే రుణమాఫీ, రైతు బంధు అన్ని మోసమే. మనుషుల్ని కాదు దేవుణ్ణి కూడా మోసం చేసిండు ఈ పుణ్యాత్ముడు. ఈయన నమ్ముదామంటే దేవుని మీదనే ప్రమాణం చేసి దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసిన గనుడు ఈ రేవంత్ రెడ్డి. ఇక దేవుణ్ణే మోసం చేసినోడు మనుషుల్ని మోసం చేయడా? ఇంకా నమ్ముదామా? ఈయన నమ్మితే గొర్రె కషాయాన్ని నమ్మినట్టే. గొర్రె కషాయాన్ని నమ్మినట్టు ఎవరన్నా ఇంకా రేవంత్ రెడ్డిని నమ్మి కాంగ్రెస్ కోటేస్తే మనం కూడా గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అవుతుంది మన పరిస్థితి. అది కూడా ఒకసారి దేవుని మీద ఎట్లట్లో పెట్టిండో చూడండి ఒక్కసారిగా. దేవుణ్ణే మోసం చేసిండు. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆమెగా మాటిస్తున్నా. మనకు చర్చి సాక్షిగా 7 రూపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 13 మిత్రుల సాక్షిగా, శాంతిపీర్ల కంటే సాక్షిగా నేను మాటిస్తున్నా. పోరాట సాక్షిగా, బాలని సాక్షిగా నేను మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించిన భూమి అవకాశం తీయక తుఫాను వచ్చినా, భూకంపం వచ్చినా, భూమి పక్కలైనా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగాన్ని తెలియజేస్తున్నా. ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండమ్మా? కనబడ్డ దేవుడి మీద అల్ల పెట్టిండు. కనబడ్డ దేవుడి మీద ఒట్టు పెట్టిండు. పోనీ ఏ ఊరికన్నా వస్తావే రేవంత్ రెడ్డి? పోలీసు వాళ్ళు లేకుండా నువ్వు ఒక్కడివిరా, నేను ఒక్కడిని వస్తా. పోయి కసీర్ కాడ కూర్చుందాం. మీ దగ్గర కొడంగల్కి పోదాం, లేదా మా సంగారెడ్డికి రా, లేదా మా నర్సాపూర్కు రా, మా జైరాబాద్కు రా, పోదాం పా. ఏదన్నా ఊర్లో రుణమాఫీ అయిందేమో అన్న రాడు, ముఖం చాటేస్తాడు. 15